ఎప్పుడు ఒకే విధమైన బ్రేక్ఫాస్ట్ కాకుండా ఒక్కసారి ఇలా కొత్తగా ట్రై చేయండి. చాలా అంటే చాలా బాగుంటుంది. ఇంటిల్లిపాది ఇష్టంగా అయితే తినేస్తారు. మరి ఇది ఏం రెసిపీనో తెలుసా? మిగిలిన అన్నం సేమియాతో చేసిన రెసిపీ. మరి ఎలా ఏంటనేది మీకు చూస్తేనే కదా అర్థమవుతుంది. లేట్ ఎందుకు, ఇంకా వీడియోలోకి వెళ్ళిపోదాం పదండి. అన్నం మిగిలితే ఒక్కసారి ఈ విధంగా బ్రేక్ఫాస్ట్ చేసుకోండి. చాలా అంటే చాలా బాగుంటుంది. ఇక్కడ వచ్చేసి ముందుగా ఒక కప్పు అన్నం అయితే వేసుకుంటున్నాను. అలాగే ఒక హాఫ్ కప్పు సేమియా అయితే తీసుకుంటున్నాను. అదే కప్పుతో హాఫ్ కప్పు కంటే కొంచెం ఎక్కువ గోధుమ రవ్వ అయితే వేసుకోవాలి. గోధుమ రవ్వ ప్లేస్లో మీరు బొంబాయి రవ్వ అయినా వేసుకోవచ్చు. ఇలా గోధుమ రవ్వను కూడా ఇందులోకే వేసేసుకుందాం. ఇప్పుడు ఇవన్నీ కూడా కలిసేలాగా కలిపేసుకోవాలి. అన్నం మిగిలితే ఎప్పుడు చిత్రాన్నం అలాంటివి చేసుకుంటూ ఉంటాం కదా, ఒక్కసారి ఈ విధంగా బ్రేక్ఫాస్ట్ చేసి ఇవ్వండి, ఇష్టంగా అయితే తినేస్తారు. ఇలా ఈ విధంగా మొత్తం ఒకసారి బాగా కలిపేసుకొని ఇప్పుడు ఇందులోకే అదే కప్పుతో హాఫ్ కప్పు పెరుగు అయితే వేసుకోవాలి. అలాగే ఒక కప్పు నీళ్ళు, ఇలా ఒక కప్పు నీళ్ళు వేసుకుందాము. వేసుకొని ఒకసారి మొత్తం కలిసేలాగా కలిపేసుకోవాలి. ఇలా నీళ్ళు వేసుకొని కలిపేసుకొని ఇలా ఇంకా ఇవన్నీ వేసుకున్న తర్వాత నీళ్ళు అనేది చూసుకొని వేసుకొని ఇంకొక ప్లేట్ అయితే పెట్టేసుకొని ఒక 10 నిమిషాలు అయితే రెస్ట్ ఇచ్చేద్దాం. ఈలోపు మనకి నానిపోతాయి సేమ్యా రవ్వ. ఒక పెన్నం అయితే పెట్టేసుకొని ఇంకా అందులో పల్లీలు అయితే వేసేసుకొని సిమ్లో పెట్టుకొని వేయించేసుకోవాలి. ఈ పల్లీలను వచ్చేసి ఇలా పల్లీలు బాగా వేగిన తర్వాత తీసి ప్లేట్లో అయితే పెట్టేసుకోవాలి. నెక్స్ట్ ఒక కడాయి అయితే పెట్టేసుకొని అందులోకి కొంచెం నూనె వేసుకొని కారానికి తగ్గట్టు పచ్చిమిర్చి, ఆనియన్ ముక్కలు, అలాగే ఒక చిన్న టమోటో, అలాగే ఒక ఆనియన్ వేసుకోవాలి. ఇలా వేసుకొని ఇవన్నీ కూడా మగ్గించుకోవాలి. ఇలా బాగా మగ్గిన తర్వాత ఇంకా గ్యాస్ అయితే ఆఫ్ చేసేసుకొని చల్లారిన తర్వాత మిక్సీ పట్టేసుకోవడమే. ఇంకా చల్లారిన తర్వాత మిక్సీ జార్ అయితే తీసుకొని వేయించుకున్న పల్లీలు, అలాగే పచ్చి కొబ్బరి ముక్కలు, మనం వేయించి పెట్టేసుకున్న పచ్చిమిర్చి, ఆనియన్, టమోటో ముక్కల్ని వేసుకోవాలి. రుచికి సరిపడినంత ఉప్పు, కొద్దిగా చింతపండు, అలాగే 2 వెల్లుల్లి రెబ్బలు, అలాగే నీళ్ళు వేసుకొని మెత్తగా మిక్సీ పట్టేసుకుందాము. ఇలా మిక్సీ పట్టేసుకున్నది ఒక బౌల్లోకి అయితే వేసేసుకుందాం. ఇందులోకి పోపు అయితే పెట్టేసుకుందాం. జీలకర్ర, ఆవాలు, కరివేపాకు, నూనె వేసేసుకొని ఇలా ఇంకా అన్నీ వేసేసుకొని కలిపేసుకోవాలి. ఇంకా చట్నీ అయితే రెడీ అయిపోయింది. మీరు ఇంకా కొంచెం నీళ్ళైనా వేసుకోవచ్చు. ఇంకా నేను గట్టిగా చేసేసాను. ఇలా ఈ విధంగా చట్నీ అయితే రెడీ అయిపోయింది. ఇంకా ఇప్పుడు మిక్సీ పట్టేసుకుందాము. ఇక్కడ వచ్చేసి 10 నిమిషాల తర్వాత చూడండి మనకి సేమ్యా అన్నీ కూడా నానిపోయి ఉంటాయి. చూసారు కదా, మనకి అన్నీ కూడా నానిపోయి ఉంటాయి అన్నమాట. ఇప్పుడు మిక్సీ జార్ అయితే తీసుకొని ఇంకా మిక్సీ పట్టేసుకోవడమే. ఇందులోకి ఒక 2 స్పూన్లంతా బియ్యం పిండి అయితే వేసుకోవాలి. వేసుకొని మొత్తం ఒకసారి బాగా కలిపేసుకొని ఇంకా మిక్సీ జార్లోకి అయితే వేసుకుందాం. ఇలా ఒక మిక్సీ జార్ అయితే తీసుకొని ఇంకా ఇందులో ఎంతైతే పడుతుందో అంత వేసుకొని, ఎక్కువ నీళ్ళు వేసుకోకూడదు, కొద్దిగా వేసుకోవాలి చూసుకొని. ఇలా నీళ్ళు అనేది చూసుకొని వేసుకోవాలి. ఇలా మిక్సీ పట్టేసుకున్నది ఒక బౌల్లోకి అయితే వేసేసుకుందాం. నీళ్ళు అనేది చూసుకొని వేసుకోవాలి చూడండి ఈ విధంగా. ఇప్పుడు మిగతాది కూడా పట్టేసుకుందాం ఇంకా ఇదే విధంగా. ఇలా మిగతాది కూడా పట్టేసుకొని ఇంకా అదే బౌల్లోకి అయితే వేసేసుకోవాలి అంతా కూడాను. ఇప్పుడు ఇందులోకి చిన్నగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్ ముక్కలు, అలాగే పచ్చిమిర్చి, రుచికి సరిపడినంత ఉప్పు, హాఫ్ టీ స్పూన్ అంతా వంట సోడా, అలాగే కొంచెం వాముని ఈ విధంగా నలిపి వేసుకుంటే టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. వాము ప్లేస్లో మీరు జీలకర్ర అయినా వేసుకోవచ్చు. ఇందులోకి కొంచెం చిన్నగా కట్ చేసి పెట్టేసుకున్న కొత్తిమీర కూడా, ఇవన్నీ కూడా వేసేసుకొని ఇప్పుడు మొత్తం ఒకసారి కలిపేసుకుందాము. ఇలా మొత్తం కూడా కలిసేలాగా కలిపేసుకోవాలి. ఇంకా ఇప్పుడు మరి కొద్దిసేపు పెట్టాల్సిన పని లేదు, మనం వెంటనే ఇంకా బందోసలు అయితే వేసేసుకోవడమే.
చూసారు కదా, మనకి ఈ విధంగా ఉండాలి బ్యాటర్ వచ్చేసి. మరి ఎక్కువ నీళ్ళు వేసుకోకూడదు, చూసుకొని వేసుకోవాలి. ఇంకా ఇప్పుడైతే బందోస వేసేసుకుందాము. పోపు కడ అయితే పెట్టేసుకొని ఇంకా ఇందులోకి కొద్దిగా నూనె అయితే వేసుకోవాలి. ఇలా ఈ విధంగా కొంచెం నూనె అయితే వేసుకొని నూనె వేడెక్కిన తర్వాత మరి ఒకసారి బాగా కలిపేసుకొని, ఇలా నూనె వేడెక్కిన తర్వాత 1.5 గరిట పిండి వేసుకొని సిమ్లో పెట్టుకొని కాల్చుకోవాలి. హైలో అస్సలు పెట్టుకోకూడదు, మరి లోపల పచ్చి పచ్చిగా ఉండిపోతుంది. ఇలా ఇంకొక ప్లేట్ అయితే పెట్టేసుకొని ఇలా ఒక సైడు బాగా కాలిన తర్వాత ఇంకో సైడ్ అయితే తిప్పేసుకున్నాము. ఇలా నిదానంగా వేసుకొని ఇంకో సైడ్ అయితే తిప్పేసుకోవడమే. ఇలా ఇటు సైడ్ కూడా తిప్పేసుకోవాలి. ఇటు సైడ్ కూడా సిమ్లో పెట్టుకొని కాల్చుకోవాలి, హైలో అస్సలు పెట్టకూడదు. చూసారా ఎంత బాగా వస్తున్నాయో. ఇలా రెండు వైపులా బాగా కాల్చుకొని తీసేసుకోవడమే. ఇంకా చూసారు కదా, రెండు పక్కల చాలా అంటే చాలా బాగా కాలాయి. ఇంకా తీసేసుకుందాము. ఇప్పుడు మరి కొంచెం నూనె అయితే వేసుకొని ఇలా నూనె బాగా వేడెక్కిన తర్వాత 1.5 గరిటెల పిండి అయితే వేసుకోవాలి. మనకి బాగా సేమ్ బందోసలు ఉన్నట్లు ఉంటాయి. ఇలా ఇప్పుడు సిమ్లో పెట్టుకొని కాల్చుకోవాలి. ఒక ప్లేట్ అయితే పెట్టేసుకుందాము. ఇలా ఒక సైడ్ బాగా కాలిన తర్వాత ఇంకో సైడ్ తిప్పేసుకోవడమే. ఇక్కడ వచ్చేసి బియ్యం పిండి వేసుకోవడం వల్ల మనకు పైన బాగా క్రిస్పీగా వస్తాయి, లోపల సాఫ్ట్గా ఉంటాయి అన్నమాట. ఇలా ఇటు సైడ్ కూడా తిప్పేసుకొని మరి ప్లేట్ అయితే పెట్టేసుకొని కాల్చుకుందాం. ఇలా ఇంకా రెండు వైపులా బాగా కాల్చుకొని తీసేసుకోవడమే. చూసారా మనకి చాలా అంటే చాలా ఈజీగా వచ్చేస్తున్నాయి ఈ బందోసలు. లోపల బయట రెండు పక్కల బాగా కుక్ అయి ఉంటాయి అన్నమాట. ఇంకా తీసేసుకుందాము. ఇంకా మనకి ఎన్నైతే ఉన్నాయో అన్నీ ఇదే విధంగా వేసేసుకోవాలి. ఇంకా ఇప్పుడు టేస్ట్ అయితే చూసేద్దాం ఎలా ఉందనేది. మనకి ఎన్నైతే ఉన్నాయో అన్నీ ఇదే విధంగా చేసేసుకోవడమే. ఇంకా టేస్ట్ అయితే చూసేద్దాం ఇప్పుడు. ఇంకా ఇందులోకి చట్నీ చేసుకున్నాం కదా, ఆ చట్నీలోకి అయితే టేస్ట్ అయితే చూసేద్దాం. మిగిలిన అన్నంతో బందోసలు అయితే చాలా అంటే చాలా బాగా వచ్చాయి. చూసారు కదా, లోపల కూడా మనకి పర్ఫెక్ట్గా కుక్ అయ్యింది. ఎప్పుడు చిత్రాన్నం అలాంటివి కాకుండా ఒక్కసారి ఈ విధంగా కొత్తగా ట్రై చేయండి. లోపల సాఫ్ట్గా పైన క్రిస్పీగా చాలా బాగుంటాయి. పిల్లలు పెద్దలు ఇష్టంగా అయితే తినేస్తారు. ఇది ఫ్రెండ్స్ ఇవాల్టి వీడియో. మా వీడియోస్ కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. స్కిప్ చేయకుండా పూర్తి వీడియో చూడండి. చూసిన వాళ్ళు ఒక లైక్ అయితే చేయండి. మిగిలిన అన్నం సేమియాతో ఈ బ్రేక్ఫాస్ట్ చేసుకొని ఎలా వచ్చిందో కామెంట్ అయితే పెట్టండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బై బాయ్.